అవర్ ఛానల్ ఈ వారం చాలా చాలా జరిగాయి కాబట్టి నామినేషన్స్ లోకి ఎవరెవరు వస్తారు అన్నది మనం గెస్ చేయొచ్చు. మీ గెస్ ప్రకారం ఎవరెవరు నామినేట్ చేసే ఛాన్స్ ఉంది, ఫైనల్ గా ఈ వారం కంపల్సరీ నామినేషన్ లోకి వచ్చేది ఎవరు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా గెస్ ప్రకారం నేనేమనుకుంటున్నాను అన్నది కూడా చెప్తా. ముఖ్యంగా హరీష్ గారు ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకుంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వారం ఆయన మీద ఉన్న శత్రుత్వం కంటే వేరే ఇంకా చాలా పాయింట్స్, ముఖ్యంగా రీతు కంపల్సరీ నామినేషన్ లోకి లాక్కొస్తారు. ఇప్పుడు ఎవరైతే ఓనర్స్ అయ్యారో వాళ్ళు కంపల్సరీ సంచాలక టైంలో తను చేసిన మిస్టేక్ కి. అండ్ శ్రీజ, ప్రియా కూడా కంపల్సరీ నామినేషన్ లోకి వస్తారు. బట్ ఎవరెవరు వీళ్ళని నామినేట్ చేసే ఛాన్స్ ఉంది అన్నది మాట్లాడుకుందాము. హరీష్ గారు అయితే నేను ఈ వారం తప్పించుకుంటారు నామినేషన్ నుంచి అనిపిస్తుంది. మాక్సిమం చూద్దాం. సో హరీష్ గారు ఎవరిని నామినేట్ చేయొచ్చు అంటే ప్రియాని ఖచ్చితంగా నామినేట్ చేసే ఛాన్సెస్ ఉంది. ఎందుకు అంటే ఆయనకి ఆల్రెడీ ఈ ప్రియా ఫుడ్ మానిటరింగ్ లో సరిగ్గా చేయట్లేదు, ఫుడ్ తక్కువ వండుతున్నారా, ఎక్కువ వండుతున్నారా, ఎంత వండుతున్నారు, ఎలా వండుతున్నారు, ఏం పట్టించుకోవట్లేదు అన్నది కంప్లైంట్స్ ఉన్నాయి హరీష్ గారికి. అండ్ మనీష్ గారు కూడా ఎలిమినేట్ అయిపోయారు కదా. మనీష్ గారు అంతకుముందే ఈ ప్రియా గురించి ఇలాగా అథారిటీ చెల్లించడం కోసం ఆల్రెడీ ఫుడ్ వాళ్ళు వేసిన తర్వాత రైస్ కొన్ని కప్పులు ఫస్ట్ ఎవరో వచ్చి తక్కువ ఫుడ్ అయింది అన్నారంట. అది చెప్పిన తర్వాత కూడా సో వేరే వాళ్ళు ఎవరో ఇంకొకటి వేసారు, ఎక్స్ట్రా వేసిన తర్వాత మళ్ళీ అథారిటీ చెల్లించడం కోసం ప్రియా వచ్చి ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా ఇప్పించింది. ఫస్ట్ తక్కువైనప్పుడు ఏమో పట్టించుకోలేదు, ఇప్పుడు ఆల్రెడీ వేరే వాళ్ళ పని చేశారని లేదు నా అథారిటీ కదా అన్నట్టు అనవసరంగా ఇంకోటి ఎక్స్ట్రా ఈ పాయింట్స్ అన్ని ఉన్నాయన్నమాట. సో ఏ రకంగా అయినా ప్రియాని హరీష్ గారు వేసే ఛాన్సెస్ ఉందని నేను అనుకుంటున్నాను. ఇంకా రెండోది వచ్చేసి సంజనాని వేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సంజనాకి ఈయనకి ఇంకా లేదు, పెద్దగా పట్టలేదు. ఫస్ట్ లో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ లా ఉన్నారు కానీ ఇప్పుడు అంత పట్టలేదు. సో ఈయన సెకండ్ నామినేషన్ శ్రీజ ఆర్ సంజనాల్లో శ్రీజని తీసుకునే ఛాన్స్ ఉంది. సంజనతో ఏమో పట్టలేదా రెండు, అదే మనం మూడ్ స్వింగ్స్ అని కూడా అన్నారు కదా. ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి సంజనాన్ని నామినేట్ చేయడానికి హరీష్ గారికి. అండ్ ఇంకొకటి ఆయన కావాలంటే శ్రీజని కూడా నామినేట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. వాళ్ళు ప్రతిసారి వీళ్ళు మాట్లాడినవ్వట్లేదని, ఈవెన్ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో కూడా శ్రీజ అండ్ ప్రియా వాళ్ళ పాయింట్స్ పెట్టుకుంటున్నప్పుడు హరీష్ గారు సైలెంట్ గా ఉన్నారు. కానీ హరీష్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు ఆపండి అన్నట్టు శ్రీజ అంటదనమాట హరీష్ గారిని. అప్పుడు హరీష్ గారు రియాక్ట్ అవుతారు. మనకి ఎపిసోడ్ వచ్చిందో లేదో కానీ లైవ్ లో వచ్చింది. సో ఆ రీజన్ తో ఆయన వేస్తే శ్రీజను వేయచ్చు, లేదా సంజనా గారితో ఇంకా మంచి రాలేదు కాబట్టి సంజనా గారిని వేయచ్చు. సో ఇది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సంజనా గారు ఎవరిని నామినేట్ చేసే ఛాన్స్ ఉంది అంటే ప్రియా, శ్రీజ, రీతు వీళ్ళ ముగ్గురులో ఇద్దరు నామినేట్ చేసే ఛాన్స్ ఉంది. రీతును ఖచ్చితంగా నామినేట్ చేస్తుంది ఆవిడ ఆ సంచాలక విషయంలో అలా చేసినందుకు. అండ్ ప్రియా శ్రీజల్లో ప్రియాని నామినేట్ చేసే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఇంకా శ్రీజని అరే నా కెప్టెన్సీ టాస్క్ లో హెల్ప్ చేసింది, సో ఇంకా లాయల్ గా ఉందాము ఈ కాన్సెప్ట్ పెట్టుకుని ఈ వారం శ్రీజకి రెస్ట్ ఇచ్చి, అంటే తన నామినేషన్స్ లోంచి శ్రీజకి రెస్ట్ ఇచ్చి ప్రియాని వేయొచ్చు అని నేను అనుకుంటున్నాను అనమాట. సేమ్ ఆ మానిటరింగ్ విషయంలో అంటే కెప్టెన్ గా తన మాట వినలేదు అని చెప్పేసి ఆ విషయం మీద ప్రియాని వేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమ్ము అయితే ఖచ్చితంగా రీతుని నామినేట్ చేస్తాడు. ఎందుకంటే రీతు వల్ల తన కెప్టెన్సీ పోయింది కదా, సో తన చేసిన అన్యాయం వల్ల. సో రీతుని నామినేషన్ లో వేస్తాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శ్రీజ, ప్రియా వీళ్ళిద్దరు కార్నర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఇలాగా అరిచారు కదా. ఈ రీజన్స్ తోనే వీళ్ళకి ఓనర్స్ నుంచి నామినేషన్స్ ఖచ్చితంగా పడతాయి. అంటే ఇప్పుడు వీళ్ళ టెనెంట్స్ కదా, వీళ్ళిద్దరిలో ఒకరిని ఎంచుకునే ఛాన్స్ ఉంది. వీళ్ళిద్దరిలో మేబీ ప్రియాని ఎంచుకుంటాడేమో అని అనిపిస్తుంది, చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి తనుష ఖచ్చితంగా రీతుని నామినేట్ చేస్తుంది. ఒక్క విషయం కాదు, ఒకటి బొమ్మల టాస్క్ లో మీదకి తొక్కేసింది, అండ్ ఆ టాస్క్ లో భరణి గారిని అన్యాయంగా అవుట్ చేసింది కదా. సో ఈ రెండు రీజన్స్ తో తనుజ ఖచ్చితంగా రీతుని నామినేట్ చేస్తుంది. సెకండ్ నామినేషన్ తనుజ వచ్చి రాముని చేయొచ్చు. ఎందుకంటే నిన్ను నేను చాలా అంటే ఒక అక్క బాండ్ తో ఉన్నాను నేను, ఆ రెస్పెక్ట్ అండ్ ఆ నమ్మకం నీ మీద నాకు ఉంది. కానీ అక్కడ ఒక తప్పు జరిగినప్పుడు నేను తప్పు జరిగింది అని అడిగినప్పుడు కూడా నువ్వు నా దగ్గర చెప్పలేదు, బట్ వీకెండ్ మళ్ళీ నాగార్జున సార్ దగ్గర చెప్పావు, అదేదో నా దగ్గర చెప్పాలి కదా అని ఈ రీజన్ తో రాముని నామినేట్ చేయొచ్చు తనుజ అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా కూడా రీతుని ఖచ్చితంగా నామినేట్ చేస్తుంది. సేమ్ సంచాలక రీజన్. మిగిలింది శ్రీజ అండ్ ప్రియా వీళ్ళిద్దరిలో ఒకరిని ఖచ్చితంగా ఎంచుకునే ఛాన్స్ ఉంది. వీళ్ళిద్దరిలో ఎంచుకుండొచ్చు. అండ్ తనుజతో కూడా ఫ్లోరాకి అంత కనెక్షన్ లేదు.
మేబీ నేను తనూజాను కూడా నామినేట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ వీక్ నామినేషన్స్ లో తనూజ వర్సెస్ ఫ్లోరా అయింది. ఆ తర్వాత పెద్దగా వీళ్ళు మాట్లాడుకోవట్లేదు. సో సెకండ్ నామినేషన్ తింది శ్రీజ, ప్రియ, తనూజలో ఒకళ్ళు ఉండొచ్చు అనమాట. వీళ్ళ ముగ్గురులో మీరు ఎవరు నామినేట్ చేసి ఫ్లోరా అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ రాము. రాము అయితే ఎక్స్పెక్ట్ చేయలేమబ్బా ఈ పిల్లడు ఏం చేస్తాడు, ఎందుకంటే అందరితో మంచిగా ఉంటున్నాడు, అందరూ అక్క అన్న అని తిరుగుతున్నాడు. సో ఈ మంచి బాండ్లలో పట్టుకుని ఎవరు నేర్పునేసుకుంటాడో తెలీదు. రూల్ ప్రకారం అయితే రీతునయ్యాలి. ఎందుకు నువ్వు మన ఇద్దరం లాస్ట్ వరకు ఆడదామని చెప్పేసి నువ్వు నా దాంట్లో అన్ని తీసేస్తే నేను హట్ అయ్యాను అక్క ఆ రీజన్తో వేయొచ్చు. కానీ అప్పుడు రీతు ఏమంటదంటే, కానీ నేను ఆ తర్వాత నిన్ను సపోర్ట్ చేశాను కదా, నువ్వు వన్ రావడానికి నేను పిక్ చేశాను కదా, ఇలా కూడా అంటది. సో ఇతని రాము నామినేషన్స్ అయితే కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ఏదో అన్ఎక్స్పెక్టెడ్ వేసుకుంటాడు. ప్రస్తుతానికి ఒక క్లారిటీ లేదు పిల్లోడికి. సో నెక్స్ట్ వచ్చేసి భరణి గారు. భరణి గారు సింపుల్ రీతును ఖచ్చితంగా వేస్తాడు. ఇంక శ్రీజ అండ్ ప్రియా వీళ్ళిద్దరిలో ఒకరిని ఎంచుకుంటాడు. ఎవరిని ఎంచుకుంటాడన్నా చూడాలి. ప్రియాని ఎంచుకుంటాడేమో అని అనిపిస్తుంది. అదే ఊరికే ప్రతిసారికి పోకింగ్ చేసింది కదా, అంటే ఇద్దరు పోకింగ్ చేశారు శ్రీజ అండ్ ప్రియా. నాకు ఏమనిపిస్తుంది అంటే ప్రియాని ఎంచుకుంటారేమో ఈయన అని నాకు అనిపిస్తుంది అనమాట. ఈ సంచాలక్ టైంలో కానివ్వండి, ఆ తర్వాత నాగార్జున సార్ ముందు కూడా భరణి ఇలాగా వీల్ టాస్క్ లో మీకోసమే కదా ఆడాడు అన్న తర్వాత కూడా యాక్సెప్ట్ చేయకుండా, లేదు సార్ నేను చెప్తేనే ఆడాడు లేకపోతే ఆడాడు అన్నట్టు మాట్లాడి ఇవన్నీ ఉన్నాయి కదా. సో శ్రీజ ప్రియాల్లో ప్రియాని భరణి గారు నామినేట్ చేస్తారని నాకు అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ సుమన్. సింపుల్, తను ఖచ్చితంగా రీతు నామినేషన్ లో వేస్తాడు. సుమన్ వచ్చేసి సంచాలక్ ఇష్యూ మాట్లాడొచ్చు, వాడు తనూజ మీద ఎక్కి కూర్చుంది కదా, ఆ రీజన్ కూడా మాట్లాడొచ్చు. సో అది ఒకటి. ఇంకొకటి సుమన్ నామినేషన్స్ మనం ఈజీగా గెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే సుమన్ విషయంలో చాలా జరిగాయి. ఇంకో నామినేషన్ ప్రియానే వేస్తాడు. నీ వల్ల నేను వార్నర్ అవ్వలేకపోయాను, నేను టీ షర్ట్ ని కొట్టాను అన్నా కానీ నన్ను అవుట్ చేస్తావు రీజన్ ఉంది కదా, చాలా ప్రాపర్ రీజన్. ఆ రీజన్ తో వేసేస్తాడు ప్రియాని. సో ఇది సుమన్ నామినేషన్స్. నెక్స్ట్ వచ్చేసి రీతు. రీతు తనుజ రీతు మాట్లాడుకోవట్లేదు, ఖచ్చితంగా తనుజానే నామినేషన్ లో వేస్తుంది. సో తనకు యాక్చువల్ గా రీతుకి ఫస్ట్ నుంచి తనుజ ఏం పెద్ద నచ్చట్లేదు. ఈ బ్యాక్ బిచ్చింగ్ నేను అసలు తనుజ విషయంలో నేను ఎప్పుడు బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు అంటుంది, కానీ ఆ సృష్టి ఉన్న నాళ్ళు ఈ అమ్మాయికి అదే పని, తనుజ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసింది సృష్టితో కలిసి. అండ్ సృష్టి స్టేజ్ మీదకి వచ్చి నీ డబుల్ ఫేస్ చూశాను అనడానికి రీజన్ కూడా అదే. నువ్వేమో నా ఎదురుగా వచ్చి తనుజ కోసం బ్యాక్ బిచ్చింగ్ చేసి మళ్ళీ తనుజతో ఫ్రెండ్షిప్ చేసావు తనుజ ఎదురుగా అన్నది ఆ అమ్మాయి పాయింట్. సో రీతుకి ఎలాగో తనుజ నచ్చట్లేదు, అండ్ ఇప్పుడు ఇష్యూస్ కూడా అయ్యాయి. సో సింపుల్ గా తనుజని ఖచ్చితంగా రీతు నామినేషన్ లో వేస్తుంది. ఇంకా సెకండ్ పర్సన్ వచ్చేసి సంజన గారిని కానీ ఫ్లోరాని కానీ వీళ్ళిద్దరిలో ఒకరు ఎంచుకుంటది అని ఖచ్చితంగా తను ఇప్పుడు వానర్స్ లోంచి, ఇప్పుడు వానర్స్ ఎవరు సెలబ్స్ కదా, సో వానర్స్ లోంచి ఎంచుకుంటది అనమాట. నెక్స్ట్ డెమాన్. డెమాన్ వచ్చేసి సంజనాని వేస్తాడేమో అని అనిపిస్తుంది. అసలు సంజన డెమాన్ని చాలా బాగా నా తమ్ముడు అని చాలా ప్రేమగా ఉన్నది. మరి ఏమైందో గాని ఈ కెప్టెన్ అవగానే రాత్రి ఎపిసోడ్ లో చూసాం కదా, సంజన మీద అనవసరంగా అరిచేయడం నాకు అనిపించింది అక్కడ. ఎందుకంటే సంజన చాలా ప్రేమ పంచింది డెమాన్కి. అండ్ అక్కడ నిజంగా సంజన తప్పు చేస్తూ నువ్వు అరిచినా పర్లేదు, అనవసరంగా అంత అరిచేసి గొడవ పట్టుకో ఎందుకు అథారిటీ చూపిద్దాం అనుకుంటున్నావా? ఏముంది అక్కడ అథారిటీ? ఏమో తను ఒక క్లోజ్నెస్ ఉంది వాళ్ళిద్దరి మధ్య, మేబీ ఆ ఉద్దేశంతో అన్నా కట్ చేయమన్నదేమో కూరగాయలు. నీకెందుకు? వాళ్ళకి ఆల్రెడీ నువ్వు డ్యూటీ ఇచ్చావు, వాళ్ళు చేసుకుంటున్నారు. నీకేమన్నా ఏమో వచ్చి కంప్లైంట్ చేశాడా? చేయలేదు కదా. నువ్వెందుకు అందులో గెలుపుకుంటావు మధ్యలో వెళ్ళి? కెప్టెన్ అంటే ఇలా అన్ని విషయాల్లో గెలుపుకోమని నీకేమన్నా శ్రీజ ప్రియ చెప్పారా? ప్రతి దాంట్లో తుత్తు అని దూరం అని చెప్పలేదు కదా. సో నేను అండ్ సంజన విషయంలో ఫైట్ చేయడం నాకు ఎందుకు నచ్చలేదంటే, సంజన ఈ పిల్లోడిని పాపం నా తమ్ముడు అని చాలా రెస్పెక్ట్ ఇస్తుంది పిల్లోడికి. లైవ్ చూస్తే అర్థమవుతుంది. అండ్ అక్కడ ఆ టైంలో డెమాన్ అంత ఓవర్ రియాక్ట్ అయిపోయి అథారిటీ చెల్లింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఆ రకంగా నాకు అనిపించింది. బట్ ఇక్కడ డెమాన్ సంజనాని వేస్తాడు అనిపిస్తుంది. ఇంకోటి భరణిని వేస్తాడు. ఆయన తనకి ఇంకా అంతకు మించి వేరే ఎవరు లేరు కాబట్టి భరణిని వేసేస్తాడు అని అనిపిస్తుంది. నువ్వు నన్ను నామినేట్ చేయనన్నావు కానీ నామినేట్ చేసావు, 2 times నామినేట్ చేసావు, ఈ రీజన్తో వేసే ఛాన్స్ ఉంది భరణి గారిని. నెక్స్ట్ వచ్చేసి శ్రీజ ఎవరు నామినేట్ చేస్తుందంటే, ఈమెకి అస్సలు సంజన అంటే అస్సలు నచ్చట్లేదు అబ్బా. ఆమె నోరెత్తిలాగా అనే లోపు జిప్ వేసేస్తుంది, వెళ్ళి దగ్గరికి వెళ్ళి చేతితో మరీ వేసేస్తుంది సంజనకి జిప్పు. సో ఇప్పుడు శ్రీజ వచ్చేసి సంజనాన్ని నామినేట్ చేస్తుంది.
రెండు సేమ్. భరణి గారు అంటే కూడా శ్రీజకి ఎప్పుడు బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది భరణి గారి గురించి. సో శ్రీజ మళ్ళీ భరణి గారిని నామినేట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లేదా కొంచెం జనాల్లో కొంచెం మంచి అనిపించుకోవాలనుకుంటే రీతుని నామినేట్ చేసింది అనుకో, సంచాలక విషయంలో రీతు తప్పు చేసిందని, అప్పుడు శ్రీజాకే నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే మీరే ఆ రోజు తెగ పొగిడేసి ఆ తన మీ అరుపులకు కూడా తను కన్ఫ్యూజ్ అయిపోయింది. సో ఇవన్నీ జరిగాయి కాబట్టి తన రీతుని నామినేట్ చేయకూడదు. లేదు జనాల్లో బయట మంచి అవ్వాలి అనుకుని కనుక రీతుని నామినేట్ చేసిందంటే అది కూడా శ్రీజాకే మైనస్ అవుతుంది. సో చూద్దాం సెకండ్ నామినేషన్. ఎందుకంటే శ్రీజ మిగిలిన వాళ్ళందరితో వెళ్ళి కూర్చొని మాట్లాడుతుంది కదా, సో భరణి గారిని వేసే ఛాన్స్ ఉంది, లేదా ఫ్లోరాని వేసేస్తుంది. భరణి గారు లేదా ఫ్లోరాని వేస్తుంది. నెక్స్ట్ ప్రియా కూడా సంజనాని వేస్తుంది. అండ్ ఈమె ఈగో హట్ అయితే సుమన్ వేస్తుంది, లేకపోతే ఫ్లోరాని వేస్తుంది. ఈగో ఎందుకు హట్ అయిందంటే వీకెండ్ నామినేషన్ లో సారీ నేను చూసుకోలేదు అని అంటే, ఇప్పుడు చెప్తే నాకు ఏమన్నా ఓనర్ వెనక్కి వచ్చేస్తుందో, కొన్ని ఓనర్ నాకు ఇచ్చేస్తే సారీ యాక్సెప్ట్ చేస్తా అంటాడు కదా. సో అక్కడ ఏమైనా ఈగో హట్ అయితే సుమన్ నామినేషన్లో వేస్తుంది ఏదో ఒక రీజన్ చెప్పేసి, లేకపోతే ఫ్లోరాని నామినేట్ చేస్తుందని నేను అనుకుంటున్నా. సంజన ఫ్లోరాని లేదా సంజన సుమన్ని అని అనుకుంటున్నా. చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్. ఈ పిల్లడు కూడా అన్ప్రిడిక్టబుల్ ఉన్నాడు. ఓన్లీ శ్రీజ, ఇంకొకరు ఎవరు, ప్రియా, రీతు, వీళ్ళతో తప్ప ఇంకెవరితోనూ మాట్లాడ్డా హౌస్ లో. వీళ్ళ ముగ్గురితోనే మాట్లాడతాడు. అదేంటో మరి మిగిలిన వాళ్ళందరితో కలవచ్చు కదా, కలవట్లేదు, ఓన్లీ ముగ్గురితో మాట్లాడుకుంటున్నాడు. సో వీళ్ళ ముగ్గురు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరిని వేసుకుంటాడు, రాముని వేస్తాడని నాకు అనిపిస్తుంది. మొన్న ఏదో అన్నాడు కదా, నువ్వు ట్రాల్ అయిపోతావు ఈ రీజన్ చెప్పి అని. సో ఇప్పుడు నాకు రాముని వేస్తాడని నాకు అనిపిస్తుంది కళ్యాణ్. సో ఇలా చూసుకుంటే ఆ సెకండ్ నామినేషన్ సంజన గారిని వేసేస్తాడు కళ్యాణ్ అని నాకు అనిపిస్తుంది. కెప్టెన్ గా ఉన్నప్పుడు అది చేశారు, ఇచ్చేసారు, ఏదో పెట్టేసేస్తాడని నాకు అనిపిస్తుంది. ఇది ప్రస్తుతానికి అస్సలు ఒక ప్రిడిక్టబుల్ అన్నది లేనిది ఎవరు అంటే ఒకవైపు కళ్యాణ్. రాము విషయం వేరు. రాము ఏంటంటే అందరితో బాగా కలిసిపోయి ఆ మంచితనము అందరితో ఉన్న ఆ క్లోజ్నెస్ వల్ల తన డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు. ఇక్కడ కళ్యాణ్ ఏమో ఏమీ లేదు, ఓన్లీ నలుగురితో కూర్చుని ఆ రీతుతో కాసేపు పులిహోర కలపడం, ఈవెన్ తనుజాతో కూడా పులిహోర కలపడం, చూపులు కూడా కళ్యాణ్ చూపులు కూడా నచ్చట్లేదు. అంతేమి ఇవ్వాలి అలా చూపులు, ఆ ఫ్లర్టింగ్ చూపులు మానుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. ఈవెన్ నాగార్జున సార్ విషయంలో కూడా రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేశాడు నిన్న అని అనిపించింది. సో ఇప్పుడే చెప్తున్నా, మర్చిపోయాను ఏదో సడన్ గా. కళ్యాణ్ని అది ప్రిడిక్ట్ చేయడం, ఎవరు నామినేట్ చేస్తాడు అన్నది, అందరితో కలిసి ఉండట్లేదు. అండ్ ఇది రాము అయితే రాము నామినేట్ చేయకపోవడానికి రీజన్స్ ఇవి, అందరితో బాగా కలిసి ఉండడం వల్ల. కళ్యాణ్ ఏమో ఎవరితో కలిసి ఉండట్లేదు, ఇద్దరు ముగ్గురుతో ఉంటున్నాడు, వాళ్ళతోనే ఉంటున్నాడు, వాళ్ళతోనే పులిహోరలు కలుపుకుంటున్నాడు. ఇక్కడ ఆగిపోయాను. తనూజాతో కూడా పులిహోర కలుపుకోవడానికి ట్రై చేశాడు, బట్ తనూజ తమ్ముడు అని చెప్పేసి అక్కడ కట్ చేసింది, మంచి పని చేసింది కట్ చేసి అని అనిపించింది. ఫ్లర్టింగ్ ఎందుకు, నువ్వు ఎందుకు వచ్చావు అసలు? అగ్ని పరీక్షలో నిన్ను చూసి ఒక పక్కింటి కుర్రోడ్లాగా అని అనిపించింది. ఒక కామనర్ గా నువ్వు హౌస్ లోకి వెళ్తే చాలా బాగా ఆడతావని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి పులిహోర కలుపుకుంటున్నావు ఫ్లర్టింగ్ చూపులతో. ఏముంది అంటే రెస్పెక్ట్ లేదు నాగార్జున సార్ అంటే. సో ఇది నెక్స్ట్ ఇంకా నామినేషన్స్ లో కంపల్సరీ ఉండేవాళ్ళు ఎవరో చూద్దాం. శ్రీజ, ప్రియా, సంజన గారు, భరణి గారిని కూడా కొడుతుంది ఈయన ఖచ్చితంగా నామినేషన్ లోకి తోసుకొస్తారు ఈసారి కూడా అని. శ్రీజ, ప్రియా, సంజన, రీతు అండ్ ఫ్లోరా, వీళ్ళు ఐదుగురు ఉండొచ్చు. ఫ్లోరా నామినేషన్ లో ఎందుకు వేస్తారంటే వీళ్ళు టెనెంట్స్ చాలా అతి తెలివిగా ఉన్నారు. వాళ్ళు అందులోనూ రివ్యూస్ చూసి ఎపిసోడ్స్ చూసి వెళ్ళారు కదా. ఫ్లోరా నామినేషన్ లో వేస్తే మనం సేవ్ అవుతాము అన్న థాట్ లో కూడా ఉండొచ్చు. ఆ రకంగా కూడా ఫ్లోరా నామినేషన్ లో తీసుకొస్తారు. సో శ్రీజ, ప్రియా, సంజన, రీతు, ఫ్లోరా వీళ్ళు ఐదుగురు కంపల్సరీ ఉంటారు. వీళ్ళతో పాటు భరణి గారిని లాక్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. రాముకి 1 ఓటు పడుతుంది. మిగిలిన వాళ్ళు కళ్యాణ్ని మళ్ళీ ఈసారి కూడా రాము కళ్యాణ్ అని వేస్తాడేమో. బట్ నేను రాముకి ఎవరో చెప్పే కదా వేరే పేరు చెప్పలేదు, మళ్ళీ ఈసారి కూడా కళ్యాణ్ వేస్తాడేమో అని అనిపిస్తుంది. సో ఇది కంపల్సరీ వచ్చే వాళ్ళు అయితే వీళ్ళు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకొన్ని విషయాలు ఉన్నాయి మాట్లాడుకునేవి సండే ఎపిసోడ్ గురించి. నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.